అన్ని ఎన్నికలు వేరు, ఆ ఎన్నికలు వేరు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలియజెప్తాయి. అందుకే తెలంగాణలో ఆ ఎలక్షన్స్ ని అత్యంత కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అయితే ఆ జిల్లాలో పోటీ కోసం నేతల తాకిడి ఎక్కువ కావడంతో జాతీయ పార్టీలు ఒక కొత్త ఉపాయం కనిపెట్టాయట. ఇప్పుడు అదే నాయకుల్లో గుబులు పుట్టిస్తోందట. ఇంతకీ ఆ జిల్లా ఏది? నేతల్లో ఆ గుబులెందుకు? ఇందూరులో స్థానిక ఎన్నికల హడావుడి. పోటీకి ఉవ్విళ్ళూరుతోన్న నేతలు, అభ్యర్థులపై జాతీయ పార్టీల సర్వే జపం, ఆశావహుల్లో మొదలైన సీటు భయం. నిజామాబాద్ జిల్లాలో అప్పుడే స్థానిక ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని పక్కన పెడితే సమరశంఖం పూరించడమే ఆలస్యం ఎన్నికల కథన రంగంలోకి దూకేయాలని స్థానిక నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. మరి ముఖ్యంగా ఇక్కడ పోటాపోటీగా ఉన్న కాంగ్రెస్, బీజేపీల్లో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో పోటీ కోసం ఉత్సాహంగా ఉన్నారు. దీంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పార్టీ పెద్దలకు సవాలుగా మారుతోంది. దాంతో ఆ పార్టీలు కొత్తగా ఇప్పుడు సర్వే జపం చేస్తున్నాయి. గెలిచే నేతలు ఎవరు, ఉత్తుత్తి నాయకులు ఎవరు అని తెలిసేందుకు గ్రౌండ్ లెవెల్లో జల్లెడబడుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ స్థానంతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అనుకూల ఫలితాల్ని రాబట్టిన కాషాయ పార్టీ అభ్యర్థుల అన్వేషణలో అడుగు ముందే ఉన్నట్టు కనబడుతోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎవరిని నిలపాలనే విషయమై ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసిందట. అడిగే మిషన్ కార్పొరేషన్ పేరిట బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్పొరేషన్ లో 60 డివిజన్లుండగా 44 చోట్ల కొన్నాళ్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారని చర్చ నడుస్తోంది. ఒక్కో డివిజన్ లో 3 ఆశావహుల పేర్లతో సర్వే చేస్తున్నారట. ధనబలం, ప్రజాబలం ఎంతవరకు ఉందనే వివరాలని సేకరిస్తున్నారట. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 28 డివిజన్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎంఐఎం, బీఆర్ఎస్ జట్టు కట్టడంతో మేయర్ పీఠాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ఈసారి మాత్రం సర్వేలే ప్రామాణికంగా అభ్యర్థుల్ని నిలిపి మెజార్టీ స్థానాల్ని గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోందట. అందుకే పకడ్బందీగా సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సర్వే రిపోర్ట్ తమకు అనుకూలంగా ఉంటుందో లేదో, పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందో లేదో అని కాషాయ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఇతర పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో కూడా స్థానిక సమరానికి సై అంటున్న ఆశావహులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. రూలింగ్ పార్టీ అభ్యర్థులుగా తమకు పరిస్థితులు అనుకూలిస్తాయని ధీమాగా ఉన్నారట. పోటీకి ముందు వరుసలో ఉన్నామంటూ డివిజన్ కు 1/2 మందికి పైగా లీడర్లు సై అంటుండడం హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతోందట. దీంతో ప్రజాపాలనపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు దాని ఆధారంగానే సీట్లు కన్ఫర్మ్ చేయాలని చూస్తున్నారట. దీంతో లోకల్ కాంగ్రెస్ లీడర్లకు కంటి మీద కురుగు లేకుండా పోయిందట. 10 ఏళ్లుగా హవా నడిపించిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి కాస్త డీలా పడినట్టు కనబడుతోంది. కీలక నేతలు అధికార పార్టీలో చేరడంతో పోటీ చేయాలని ఉన్నా ఎలా ముందుకెళ్లాలో అంతు చిక్కడం లేదట క్యాడర్ కు. ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ కావడం ఆ పార్టీకి బూస్ట్ ఇవ్వచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆమె త్వరలోనే జిల్లాలో పర్యటించి కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో సైతం పట్టు నిలుపుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగుతారని చర్చ నడుస్తోంది. దానికి 3 ప్రధాన పార్టీల్లోనూ పోటాపోటీగా నేతలు పోటీకి సై అంటున్నారు. జాతీయ పార్టీల సర్వే ఫలితం ఎలా ఉంటుందో, ఎవరికి అవకాశం దక్కుతుందో, చివరాఖరికి ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి.